విశేషమైన రోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యాధిపతి. ఈరోజు గురువారం కలిసి వచ్చింది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ ఉంటే, కోచింగ్ తీసుకుంటూ ఉంటే, అటువంటి వారందరూ కూడా ఈరోజు కాస్త నియమాలతో ఉంటూ గురు మరియు సూర్యదేవుణ్ణి గురువుగా స్వీకరించిన చిరంజీవి ఆంజనేయ స్వామి ఎప్పుడు మనతో ఉంటాడు. కలియుగం అంత్యం వరకు ఉంటారు. అందువలన ఈరోజు అటువంటి వారు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా నమస్కరించండి. బజరంగ్ బలి స్తోత్రము అని ఉంది. ఈరోజు అటువంటి స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకోండి. అయితే ఈరోజు మంత్రబలంలో విశేషంగా మనమందరూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి బ్రహ్మహత్య దోషాలుంటే తగ్గుతాయి. విశేషమైన నామము ఈరోజు మంత్రబలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక అందరూ ధ్యానం చేద్దామా? ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 అందరు కూడా ఈ నామాన్ని భక్తిగా జపించండి. మనలో భక్తి ఉంది అంటే మీలో శుభ్రత ఉంది అని అర్థం. మీలో భక్తి ఉంది అంటే ఇతరుల్లో కూడా భక్తి కనబడుతుంది అని అర్థం. మీలో భక్తి ఉంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల అవగాహన కూడా ఉంటుంది అని అర్థం. అలా భక్తి మార్గాన్ని ఎన్నుకునేవారు ఎప్పుడు కూడా పాప ప్రజ్ఞతో జీవిస్తూ ఉంటారంట. వాళ్ళకి మోక్ష మార్గాన్ని పొందడానికి భక్తి మార్గమే అత్యంత మూలదారి అని అర్థం. చాలా వరకు ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తున్నారు ఇళ్ళు, చాలా సంతోషం, చాలా చక్కగా ఇల్లు డిజైన్ చేసి కట్టుకుంటున్నారు, అన్ని మంచివే. కానీ అన్ని ఇంట్లోపలే చేసుకుంటే చేసుకోకూడదు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో డబ్బున్నవారు అనే కాదు, డబ్బు లేనివారు డబ్బున్నవారు అందరూ కూడా ఇళ్లని ఎలా కట్టుకుంటున్నారంటే, ఒక ఫ్లోర్ ఇంట్లో ఉండే ఇల్లు, రెండో ఫ్లోర్ ఇక అది ఒక హోటల్ లాగా, మూడో ఫ్లోర్ ఒక క్లబ్ లాగా, నాలుగో ఫ్లోర్ అలా ఆఫీసర్స్ ఇలా చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఒక్కొక్క ఫ్లోర్ ఒకటి ఉంది, సపరేట్గా అవి ఉన్నాయి, అవంతా మంచిదే. కానీ మనం నివాసించే ఇంట్లో అది ఇల్లు గృహమిలాగే ఉండాలి. అర్థమైంది కదా? వ్యవహార గృహే అంటాం. వ్యవహార గృహే అంటే వ్యవహారాలు నడిపే గృహము. ఆఫీసెస్ కమర్షియల్ రిలేటెడ్ వాటికి వేరే ఉంటాయి, వాటిని అటువంటి చోటే నిర్వహణ చేస్తూ ఉంటారు. ఓకే, చిన్నగా ఒక ఆఫీసు ఇలాంటిది ఇంట్లో నిర్మాణం చేసుకుంటారు, అక్కడ కూర్చుంటారు, అలాగే పంపించేస్తూ ఉంటారు. గృహం పెద్దగా ఉంటుంది, అయితే చిన్నగా అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ కూడా ఓకే, ఆఫీస్లో వస్తారు, జనాలు వెళ్ళిపోతారు, ఆ వ్యవహారం ముగించుకొని వెళ్ళిపోతారు, అది మంచిదే. అయితే ఇళ్ళని ఎలా కట్టేస్తున్నారంటే ఈ కాలంలో వంటగది ఉంటుంది. ఆ వంటగది ఎలా ఉంటుందంటే హోటల్లో ఎలా ఉంటుందో అలా వంటగది కట్టుకోవడం. ఆర్కిటెక్ట్ డిజైన్ మంచిదే, వాళ్ళు మంచిగానే ఇస్తారు, కానీ మనము అలా చేసుకుంటాం. హోటల్లో ఎలా ఉంటుందో అలా కట్టుకునేయడం. హోటల్ వ్యవహార గృహం, అర్థమైందా? హోటలు వసతి గృహం అంటాం. వసతి గృహం మనం వెళ్ళి తత్క్షణకాలం ఉండేసి వచ్చేయడం అంతే. చూడండి, హోటల్ లాగా ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం చేసింటారో ఆ ఇంటికి అతిథులు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తర్వాత ఆ యజమాని కూడా ఆ ఇంట్లో ఉండడు, ఊరంతా పరదేశి తిరుగుతూ ఉండడం అంతే. కట్టుకోవడం చెప్పుకోవడానికి, ఎందుకంటే హోటల్ కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం అంతే. పర్మనెంట్ రెసిడెన్సీ అనేది అతని నుదుటిలో రాదు మళ్ళీ. ఎందుకంటే ఆ ఇంట్లో సుఖ సంతోషం, భార్య భర్త పిల్లలతో ఉండాలి అంటే అది ఇళ్ళలాగా ఉండాలి. హోటల్ లాగా కట్టుకుంటే ఇంకా అది హోటలే కదా. ఇది కూడా వాస్తులో మన సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది. గుర్తుంచుకోండి, మన సంప్రదాయం చాలా గొప్పది. మన సంప్రదాయం ఎందుకు, విదేశాల అన్ని చోట్ల కూడా ఇల్లున్న చోట హోటల్ ఉండదు, హోటల్ ఉన్న చోట ఇల్లుండదు. హోటల్గానే పరిగణిస్తారు, వసతి గృహాన్ని వసతి గృహానిగానే చూస్తారు. మనం నివాసించే గృహాన్ని గృహంగా చూస్తాం. అవును కదా, ఎంత వ్యత్యాసం ఉంటుంది చూడండి. ఎక్కడైతే గృహాన్ని గృహంలాగా ఉంటుందో ఆ ఇంట్లో అన్ని విధాల సౌకర్యాలతో అభివృద్ధి చెందుతారు. ఇది నమ్మకం కాదు, ఇదే సత్యం. గురుజీ, ఈ రోజు తారాబలం తెలియజేస్తారా? ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం అయితే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ఈరోజు విపత్తార. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి, ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు, ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, లేదో ఏదైనా కొనుక్కునేటప్పుడు, లేదో ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇవన్నీ కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. లేదో పోస్ట్ పోన్ చేసుకోండి, రాబోయే రోజుల్లో మంచి రోజు కలిసి వచ్చినప్పుడు ఆ ఒక వ్యవహారాన్ని పూర్తి చేసుకోండి. కానీ విపత్తార ఉండేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి ఈరోజు సంపత్తార. మీకు ఆర్థికంగా లాభం ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజు కొనుగోలు చేసినా, బంగారు కొనుక్కున్నా, వెండి కొనుక్కున్నా, ఏది చేసినా మీకు లాభదాయకంగా ఉంటుంది. మంచి విషయాలని, మంచి నిర్ణయాలని ఆచరించండి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇక కృతిక ఉత్తరాషాఢ వీళ్ళకి ఈ రోజు జన్మతార ఉంటుంది. జన్మతార ఉండేటప్పుడు వాళ్ళు ఏం పని చేసినా దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడము, లేదా ఆహార పదార్థాలు హోటల్లో భోజనం తిని దాని విధానంగా ఏదైనా ప్రాబ్లం అవ్వడం, ఇటువంటివి ఏదైనా జరుగుతుంటాయి. ఆహారం తినేటప్పుడు జాగ్రత్త వహించండి, మెడిసిన్ తీసుకునే వాళ్ళు జాగ్రత్త వహించండి, మరి ఏదైనా ఆపరేషన్స్ ఇలాంటివి చేసుకునే వాళ్ళు అయినంత వరకు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి ముందుకెళ్తే మంచిది. వేరే విషయాల్లో మంచిది, కానీ ఈ విషయాల్లో కాస్త ఆరోగ్య స్థితిలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక
రోహిణి అస్తా శ్రవణ వీళ్ళకి విశేషంగా ఈ రోజు పరమమిత్ర తార అనేది ఉంటుంది. పరమమిత్ర తార ఈ రోజు మీరు ఏ పని చేసినా అది మీ ఫేవర్ గా ఉంటుంది. అనుకోకుండా ఏదైనా పూర్వంలో ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అది కూడా ఈ రోజు మీకు ఫేవర్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఏదైనా అభివృద్ధి కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు దాని గురించి ప్రయత్నించండి. లేదా ఏదైనా మనసుకు సమాధానంగా కావాలంటే ఏదైనా మూవీ చూడడమో, టీవీ చూడడమో, లేకపోతే దేవాలయానికి వెళ్ళడమో, మీ అభ్యాసాలకు తగినట్టుగా మంచి నిర్ణయాలు తీసుకోండి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాస్త స్నేహితులతో కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడుకోండి. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అన్ని మీ ఫేవర్ గా అయ్యి మీరు సంతోషంగా ఉంటారు. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి ఈ రోజు మిత్తతార ఉంటుంది. ఈ రోజు మీరు ఏం పని చేసినా ఇక మీ ఫేవర్ ఉంటుంది. అలానే మంచి పనులే చేయండి. ఏది పడితే అది చేయడానికి వద్దు. ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం, దూర ప్రయాణాలు, ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయండి. మరియు అయినంత వరకు ఏదైనా శుభకార్యాలకి, ఏదైనా ప్రారంభోత్సవాలకి, ఏదో ఈ రోజు మంచి నిర్ణయం తీసుకుందాము అనుకునే వారికి, ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఫేవర్ ఉంటుంది. అయినంత వరకు దీన్ని ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష వీళ్ళకి నైదువ తార ఇది అశుభం. వీళ్ళు ఈ రోజు అయినంత వరకు కోపం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీ కింద పని చేసే వారికి ఏదైనా మీరు చెప్పినా కూడా గుర్తుంచుకోండి, మీ కింద పని చేసే వారికి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళ నుంచి కూడా మీకు అపవాదాలు, నిందలు వచ్చేస్తాయి. ఎవరికో సహాయం చేయడానికి వెళ్తారు, వాళ్ళ నుంచి అపవాదాలు, నిందలు రానే వస్తాయి. ఎవరికైనా మంచి వారికి కూడా ఈ రోజు అవమానాలు జరిగిపోతూ ఉంటాయి. అయినంత వరకు మౌనంగా ఉండండి. కోపం కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా మీ పనిలో మీరు బిజీగా ఉండిపోండి. ఎవరిని పట్టించుకోకుండా మీ వృత్తిలో మీరు బిజీగా ఉంటే ఈరోజు మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీళ్ళకి ఈ రోజు సాధక తార. ఈ రోజు మంచి రోజే. ఏదైనా నిన్నటి రోజు మీకు ఏదైనా బాధగా ఉంటే ఈ రోజు మళ్ళీ ప్రారంభించండి. ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఏదైనా నేర్చుకోవడానికి నేను సంగీత కళలు ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజు కొంచెమైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఇక పెయింటింగ్స్ కొంచెమైనా నేర్చుకోవాలి అనుకునేవారు, కాస్త కథలు రాసేవారు, లేదో ఈ రోజు ఏదైనా సంగీతం గురించి రాసేవారు, కవనాలు రాసేవారు, మరియు ఏదైనా పాటలు రాసేవారు, ఇటువంటి వారు కళాకృతిని ఏదైనా మీరు ప్రాక్టీస్ చేస్తే మరింత బ్యూటీ, అందులో ఆనందాన్ని మీరు చూడగలరు. మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ధ్యానం చేయడం చాలా మంచిది. ఈ నక్షత్రం వాళ్ళు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటారు. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీళ్ళకి ప్రత్యక్ తార. మీరు కాస్త జాగ్రత్త వహించాలి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు అశుభ గడియలే చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అనుకోకుండా అవమానాలు జరిగిపోతూ ఉంటాయి. ఎవరినో నమ్ముతారు, దాని నుంచి ద్రోహం జరిగిపోతుంది. అపాయకరమైన ఆలోచనలు ఎక్కువ సృష్టి అవుతూ ఉంటాయి. మీకు అచ్చరాని ఆలోచనలు సృష్టి అవుతూ ఉంటాయి. దాని నుంచి జాగ్రత్త వహించండి. జతలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొకసారి వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, లేదో పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్ని మనం చక్కగా అది మన ఫేవర్ కానప్పుడు ఆ రోజు ఖచ్చితంగా దానివల్ల ఏదైనా ఆపదలు రానే వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా వహించండి. ఈ రోజు అనుకోకుండా పొగలు నిద్రపోవడం కానీ, తర్వాత వాహనాల్ని ర్యాష్ డ్రైవ్ అడ్వెంచర్స్ చేయడం కానీ, ఇటువంటివి అయినంత వరకు చేయకుండా కలకుండా ఉండండి. ఉద్యోగంలో దృష్టి పెట్టండి. అబద్ధాలు చెప్పినా దొరికిపోతారు. ఇక ఎవరికైనా ద్రోహం చేయాలన్నా అది మీకే జరిగిపోతుంది. దాని నుంచి అయినంత వరకు మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ఈ రోజు మొదలు పెట్టండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వీరికి ఈ రోజు క్షేమతార. క్షేమతారలో ఉన్నప్పుడు మనకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ రోజు మనం వెళ్ళి డాక్టర్ని కలిస్తే దానికి ఒక మెడిసిన్ మంచి దొరుకుతుంది అని అర్థం. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆపరేషన్ అలాంటివి క్షేమతారలో చేయించుకుంటే త్వరగా రికవరీ అవుతాము అని అర్థం. తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవడం, 4 చెట్లు నాటడం, ఇంటికి ఏదైనా పుష్పాలో లేదో చెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, ప్రకృతికి సంబంధించినట్టుగా మంచి పనులు ఆచరించడం, జనాలకి సంబంధించినట్టుగా మంచి పనులు ఆచరించడం, లేదో మీకు ఏదైనా అవసరం ఉన్న వస్తువులు కొనుక్కోవడం, నూతన బట్టలు కొనుక్కోవడం, ఇంట్లో హ్యాపీగా ఉండడానికి ఇంటికి ఏదైనా తీసుకెళ్లడం, ఇటువంటివి ఏదైనా ఆచరిస్తే దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి క్షేమం, మీకు కూడా క్షేమము. శుక్రవారం విశేషమైన రోజు. రేపు మార్గశిర మాస శుక్రవారం. గుర్తుంచుకోండి, చాలా మంచి రోజు, చాలా అద్భుతమైన రోజు. రేపు పంచమి తిథి గడియలు ఉంటాయి. విశేషమైన శక్తి ఉంటుంది పంచమి శుక్రవారం వస్తే. రేపు ఉదయం లోపు తామరవత్తులు సంపాదించి ఏదో మీరే తయారు చేసుకొని రేపు పొద్దున్నే చిన్న మహాలక్ష్మి విగ్రహాన్ని, అంతలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. దయచేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా దేవుడి గదిలో కూర్చొని ఒక పీట పైనో లేదో ఒక కంచంలోనో మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టుకొని, ఆ మహాలక్ష్మి విగ్రహం లోహపుదైతే మంచిది, అది వెండిదైతే మంచిది, మనకి శక్తి ఉండేది విగ్రహం పెట్టుకొని యథాశక్తి ఆ మహాలక్ష్మికి ఆ పాలాభిషేకం చేయండి. తర్వాత కొన్ని పుష్పాలతో అభిషేకం చేయండి. తదుపరి నీళ్ళంతా చక్కగా తీసేసి గంధముతో కలిపి అభిషేకం, పసుపుతో కలిపి అభిషేకం, కుంకుమతో కలిపి అభిషేకం, అవన్నీ పక్కకు తీసి దాని నుదుటిలో చక్కగా అలంకరించుకొని ఆ పసుపుని చేతులకి రాసుకొని, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా చక్కగా రాసుకొని ఆ మహాలక్ష్మికి అభిషేకం అంతా అయిన తర్వాత ఎర్రటి పుష్పాలు అలంకరించి ఈ తామరవత్తులతో నెయ్యి దీపాలు వెలిగించి శ్రీ సూక్తం చదవండి. అది రాలేదా భక్తిగా శ్రీ సూక్తం వినండి. అది కాలేదా
తెలుగు ఎలాగో చదవడం వచ్చు అంటే మహాలక్ష్మి అష్టకం వస్తుంది. ఆ మహాలక్ష్మి అష్టకంతో ఇక పూజించండి, కుంకుమార్చన చేయండి. ఆ మహాలక్ష్మిని కోరుకోండి భక్తితో. అమ్మా మహాలక్ష్మి, మా దారిద్రం దూరం అవ్వాలి, మేము కష్టపడుతున్నాము, దానికి తగినట్టుగా ప్రతిఫలం రావాలి, మా ఇంట్లో శాంతి నిలవాలి, మేము ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, మేము నలుగురిలో గౌరవంగా బతకాలి. అమ్మా మహాలక్ష్మి, నీ కృపా కటాక్షం మాపై ఉంటే ఖచ్చితంగా మేము అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వస్తాము. మమ్మల్ని కరుణించి ఆశీర్వాదించి మా ఇంట్లో శాంతి నిలిచేలా చూడు తల్లి. మేము కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రావాలి, ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, ఈ అప్పుల బాధ ఉంటే తగ్గిపోవాలి అమ్మా అని భక్తిగా ప్రార్థించండి. ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా మీకు ప్రసాదిస్తుంది. గురుజు దివ్యమైన ఆయుక్షేమం. ఈ కాలంలో పెద్ద సమస్య పురుషులకి స్త్రీలకి కూడా మెయిన్ స్కిన్ అలర్జీ ఒకటి, రెండోది ఎయిర్ ఫాల్, వెంట్రుకల్ని నష్టపోవడం, శరీరం ఎక్సెస్ ఆఫ్ హీట్ అయ్యి వెంట్రుకలు ఉదరడం, ఇక బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి వెంట్రుకలు ఉదరడం, ఇలా డిఫరెంట్ మనుషుల్లో ఆ ఒక వ్యాధిని బట్టి దానికి తగినట్టుగా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ. వాళ్ళందరికీ కూడా గొప్ప ఔషధం ఏంటంటే ఇదిగో మెంతులు. దీన్నంత మంచిది ఇంకొక లేదు. ఈ పచ్చి మెంతులు దాన్ని లైట్గా వేడి చేయండి, అదే శాంతంగా మారుతాయి. వేడి చేయకుండా మీరు వాడారు అనుకోండి ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ మెంతులు లైట్గా వేడి చేయాలి. దాన్ని తీసుకొని కొబ్బరి నూనె ఉంటుంది కదా, మీరు తలకు రాసుకునే రోజ్మెరీ ఆయిల్ అయినా పర్లేదు, లేదా కొబ్బరి నూనె అయినా పర్లేదు, అందులోకి ఈ మెంతులు వేసేయాలి, నానబెట్టేయాలి, కంటిన్యూస్గా వదిలేయాలి. రాత్రి పడుకోవడానికి ముందు లైట్గా ఆ నూనెని తలకు రాసుకోవాలి, లేదా స్నానానికి ముందు రాసుకోవాలి. రాసుకొని స్నానం చేయండి. శరీరానికి మర్దనం, స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేస్తూ ఉంటే స్కిన్ అలర్జీ వెళ్ళిపోతుంది. స్కిన్ ఫేర్గా ఉంటుంది, డ్రై స్కిన్ అనేది ఉంటుంది కదా, ఆ సమస్య పోతుంది. మీరు ఏ క్లైమేట్ కన్నా వెళ్ళండి, ఎయిర్ ఫాల్ అనేది 90% డ్రాప్ అవుతుంది. మరియు స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎటువంటి మాయిశ్చరైజర్ లేకపోయినా స్కిన్ ట్యాన్ అవునట్టు కనబడదు. రెండోది స్కిన్ ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది, అంటే యంగ్ స్కిన్గా కనబడుతూ ఉంటుంది. స్కిన్ కూడా చాలా మంచిది అది. అందువలన ఈ మెంతలు శరీరానికి చలువదని ఇవ్వాలి అంటే దీన్ని వేడి చేసే ఉపయోగించాలి. గుర్తుంచుకొని ఈ మెంతలని చక్కగా నూనెలో కలిపి తలకు రాసుకోవడం, శరీరానికి రాసుకోవడం నిరంతరంగా అభ్యాసం చేసుకోండి. ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది మరియు శరీరానికి మంచిది. గురుజీకి ఈ రోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు? ఈ రోజు దివ్యమైన ఆలయం. మనం అందరూ కూడా ఎన్నో భజనలు వింటూ ఉంటాము, ఎన్నో భజనలు ఆచరిస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప భజన అనగానే ఏదో తెలియని ఆనందం. కానీ అయ్యప్ప స్వామి పూజ ఇవన్నీ కూడా భక్తిగా ఆచరించాలి. వాటికి దీక్ష అనేది చాలా కఠినమైన దీక్ష, చాలా జాగ్రత్తమైన దీక్ష. ఏదో జనాలు బతకడానికి కోసము మాల వేస్తున్నారా, లేదో దీక్ష పొందడానికి కోసం మాల వేస్తున్నారా, ఎందుకోసం మాల వేస్తున్నారో అర్థం కాని అయ్యప్ప భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అడుగుతూ ఉంటారు, స్వామి నేను ఎందుకు మాల వేస్తున్నా నాకు అర్థం కాదు, మాల వేసి ఏదేదో ఆలోచనలు వస్తాయని. అంటే ఆ మైండ్ ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా మాల వేసుకొని ప్రయోజనం లేదు. కాస్త అయినంత వరకు అయ్యప్ప భక్తులకు అంతా కొంచెం చాలా మంది గురువుల ఉపదేశం తీసుకోండి, ఎలా బతకాలి, ఎక్కడుండాలి, బ్రహ్మచార్యత్వం పాటించాలి అని ఉంటుంది. అంతేకాదు అయ్యప్ప స్వామి మాల వేసిన వారు గృహంలో నివాసించకుండా వాళ్ళు దానికే ఒక ప్రత్యేకమైన స్థానంలో అక్కడే నివాసిస్తూ ఉంటారు. వాళ్ళు వండిన ఆహారాన్ని వాళ్ళు సేవిస్తూ ఉంటారు. ఎన్నో నియమాలు ఉంటాయి. అటువంటి నియమాలని పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనసు కల్మషం కాకూడదు అని. గృహాల్లో ఉన్నప్పుడు చూడరాని దృశ్యాలు చూడడం వల్ల, వినరాని మాటలు వినడం వల్ల ఇటువంటివన్నీ చేస్తూ ఉంటా. తర్వాత ఈ సోషల్ మీడియా అని, తర్వాత టీవీలని, న్యూస్ వార్తలని, ఫిల్మ్లని చూస్తూ ఉంటే మనసు కల్మషమయ్యి ఆ దీక్షా ప్రతిఫలం పోతుంది. అందువలన దానికి నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించడం మంచిది అని కోరుకుంటూ ఈ రోజు అందరూ భక్తితో ఇంట్లో కూర్చొని చక్కగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని పొందుదాం. దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈశాన్య భాగం ఎత్తంలో ఉంటే, హైట్ ఈశాన్య భాగం ఎత్తైపోయింది, నార్త్ మరియు ఉత్తరం తగ్గిపోయింది, బయట కొండలే ఎత్తరంగా ఉంటాయి, మనం ఇంకేం చేస్తాం, దానికి ఏమి చేయలేం. కానీ అటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉత్పత్తి అవుతాయంటే వాళ్ళకి జీవితంలో అభివృద్ధి అవ్వడానికి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా కాంట్రాక్ట్స్ వస్తాయి అనుకోండి, ఆ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు, మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు అది మేస్త్రీలు కావచ్చు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఫుడ్ కాంట్రాక్టర్స్ కావచ్చు, ఏదైనా కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేపించే వాళ్ళు ఏదున్నా కూడా ఆ సగంలోనే ఆగిపోతూ ఉంటాయి. వచ్చే పనులు రానే రావు. అలా ఉంటుంది. బయట వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు రేపటి నుంచి మీకే ఇస్తామంటారు, రేపు ఇంట్లో కూర్చొని ఫోన్ చేస్తే లేదు ఇచ్చే అవసరం లేదు, కాస్త పెండింగ్ పెడతామంటారు, మళ్ళీ మరుసటి రోజు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. అది పరిస్థితి. అంతేకాకుండా ఆ తూర్పు ఈశాన్యం ఎత్తరంగా ఉన్న దిశ లేదో ఇళ్లలో ఎటువంటివంటే అసలు పూజ చేయాలి అని బుద్ధే పుట్టదు. రెండోది దేవుడు పూజ చేయాలనే చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడి పైన దృష్టి పెట్టలేరు. అక్కడ కూర్చొని అసలు వేరే ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. 5 నిమిషాలు కూడా భగవంతుని ధ్యానం చేయాలి అనే మనసు పుట్టదు. అలాంటి పరిస్థితులు ఎదురు చూస్తూ ఉంటారు. తూర్పు ఉత్తర ఈశాన్యం ఎత్తరంగా ఉంటాయి. అవన్నీ నార్మల్ గానే ఉండి ఈ సమస్యలు జరుగుతూ ఉన్నాయి అంటే మీరు తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో చిన్నగా ఒక మేకు కొట్టి అక్కడ ఒక చిన్న శ్రీవాస యంత్రాన్ని తగిలించడం వలన ఆ వైబ్రేషన్స్ ద్వారా ఇటువంటి ఎనర్జీలు ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చి ఇటువంటి ఎఫెక్ట్స్ జరుగుతుంటే దాన్ని కాస్త తగ్గిస్తుంది, శుభం కోరుతుంది. ఇది ఒకటి పరిష్కారం. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? రోజు దివ్యమైన యోగక్షేమం. మీ పిల్లలు ఏదైనా చెడు ఆలోచనలతో ఉంటే, లేదో చెడు వ్యసనాలకి వెళ్ళిపోతూ ఉంటే, చెడు సవాసాలు చేస్తూ ఉంటే, లేదో భీకరమైన కోపము, ఉద్రిక్తమైన కోపము, రాహుగుణాలు, బద్ధకము, నిర్లక్ష్యము ఇటువంటి ఉంటే మీ పిల్లలకే కాదు, మీకున్నా మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి ఉన్నా ఈ రోజు మినప్పిండితో 2 ప్రమిదలు చేసి గణపతి ముందు నెయ్యి పోసి వెలిగించండి. ఆ గణపతికి కాస్త గరక పెట్టండి, తెల్ల జిల్లేడు పువ్వు పెట్టండి.
ఇక అదే విధానంగా ఉమ్మెత్తి పువ్వు దొరికితే దాన్ని కూడా ఉమ్మెత్త కాయ సమేతంగా గణపతి ముందు పెట్టండి. ఆ గణపతిని ప్రార్థించండి, అయ్యా మహాగణపతి, ఇటువంటి దుర్గుణాలు నాలో ఉన్నా మా కుటుంబంలో ఎవరికున్నా దాని నుంచి విముక్తి చేయి తండ్రి అని భక్తి శ్రద్ధతో గణపతికి సమర్పించుకోండి. గణపతికి ఇష్టమైన పదార్థాలు ఏదైనా ఉంటే, ఒక బెల్లం ఉన్నా పెట్టండి, ఖర్జూరం ఉంటే పెట్టండి, ఇటువంటివి ఏవి ఉన్నా కూడా చక్కగా దేవుడికి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా భుజించండి. ఖచ్చితంగా మీరు అనుకోండి జరుగుతుంది. మీ పిల్లలకి దుర్గుణాల నుంచి విముక్తి కాస్త లభిస్తుంది.